హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ యూజ్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. అది వచ్చేసి చూసారు కదా, కమోడ్ ఎంత గార పట్టేసిందో. ఇలాంటి కమోడ్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తున్నానండి. చాలా కష్టంగా ఉంటుందండి బాత్రూమ్ని అలా పెట్టేసుకొని దాన్ని యూజ్ చేయడం అంటే. తర్వాత నేను యూజ్ చేసిన లిక్విడ్ యూజ్ చేస్తే మీకు ఈ విధంగా అవుతుందండి. కాకపోతే కొంచెం కష్టపడాలి, కష్టపడకుండా అయితే పని జరగదు. ఇక్కడైతే బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకొని అందులో సర్ఫ్ అంటే లిక్విడ్ డిటర్జెంట్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు సోడా ఉప్పు వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు టేబుల్ సాల్ట్ అండి, నార్మల్ టాటా సాల్టే వేసుకున్నాను. అందులో కొంచెం వెనిగర్ వేసాను. నిమ్మప్పు కూడా వేసానండి, అది మిస్ అయింది. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ డాబర్ రెడ్ పేస్ట్ అండి, జస్ట్ శాంపిల్ పేస్టులు దొరుకుతాయి కదా మనకి 20 రూపాయలది. ఆ పేస్ట్ అయితే ఒకటి తీసుకున్నాను. తీసుకొని దాన్ని ఇలా పాడైపోయిన టూత్ బ్రష్ ఉండిద్ది కదండి, దాంతో ఈ సీట్ని అప్లై చేసేసాను అనమాట. పైన సీటింగ్ ఇస్తారు కదా, ఆ సీట్కి దీన్ని టూత్ బ్రష్తో అప్లై చేసేసాను పైన కింద మొత్తం అండి. బట్ నేను ఒక్కదాన్నే వీడియో షూట్ చేసుకోవడం వల్ల ప్రాపర్గా అయితే జూమ్ ఇన్ చేసి నేను చూపించలేకపోతున్నాను. ఒక ప్లేస్లో పెట్టేసి తీయాల్సి వస్తుంది. ఈ విధంగా కంప్లీట్గా అప్లై చేసేసుకోండి అండి. కాకపోతే చెప్పిన లిక్విడ్స్ ఈక్వల్ క్వాంటిటీలో మాత్రం యూస్ చేయండి అండి. కొంతమంది మెసేజ్లు చేస్తున్నారు, నాకు అది వర్కౌట్ అవ్వలేదండి, నాకు అసలు ఏం నీట్ అవ్వలేదు అనేసి. కాకపోతే చెప్పిన క్వాంటిటీలో మాత్రమే యూస్ చేయండి. ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా అవి వర్క్ అవ్వవు అనమాట. సో ఇక్కడైతే అప్లై చేసేసి దాన్ని తర్వాత స్టీల్ పీస్ వేసుకొని రుద్దేస్తున్నానండి సీట్ని. యాక్చువల్లీ కమోడ్కి నేను ఇందాక ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అయితే అప్లై చేశాను. ఆ వీడియో నేను రికార్డ్ అయ్యింది అనుకున్నాను, బట్ ఫోన్ హ్యాంగ్ అవ్వడం వల్ల వీడియో అనేది స్టోర్ అవ్వలేదండి. సో అది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. దాన్ని దీనికి నీట్గా అప్లై చేసేసుకోండి కమోడ్కి. ఇక్కడైతే స్టీల్ పీస్ తీసుకొని కమోడ్ సీట్ అయితే నేను మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి, జస్ట్ పైనే రుద్దాను, మనకి ఈజీగానే అయిపోతూ ఉంది. మాది బాత్రూమ్ చాలా చిన్నదండి, సో అందుకే కొంచెం చేయలేకపోతున్నాను అనమాట. గ్లౌజెస్ అయితే కంపల్సరీ వేసుకోండి. బట్ నాకైతే ఈ మధ్య అంటే ఇదివరకు లేదు, ఇప్పుడు కొంచెం చేతికి బబుల్స్ లాగా వస్తున్నాయి కాబట్టి సో నేనైతే గ్లౌజెస్ యూజ్ చేసుకున్నాను. ఇలా రుద్దేసుకోవాలండి. రుద్దేసుకున్న తర్వాత కమోడ్ని కూడా నీట్గా స్టీల్ పీస్ వేసి రుద్దేయండి. దీంట్లో మళ్ళీ స్పెషల్గా మనం బాత్రూమ్ కడగాల్సిన అవసరం ఉండదు. ఆ లిక్విడ్ కింద పడితే ఆబ్వియస్లీ చాలండి. నేను ఇదివరకు కూడా ఒక వీడియో పెట్టాను, దాన్ని కూడా ఐకార్డ్లో పెట్టాను, బాత్రూమ్ వీడియో క్లీనింగ్. ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఏవి మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే కాదండి, బట్ నాకు స్కిన్ అలర్జీ ఉంది కాబట్టి నాకు సెట్ అవ్వలేదు. ఈ విధంగా ఆ లిక్విడ్ అప్లై చేసేసుకున్న తర్వాత నీట్గా నేనైతే టెంకాయ పుల్లల పొరకు కట్టే తీసుకున్నానండి. బాగా గార పట్టింది అయితే పోవట్లేదు, కానీ దీంతో అయితే బాగానే వర్కౌట్ అయిందండి. నేను టెంకాయ పుల్లల పొరకుతోనే చిమ్మేశాను. నాకు టాయిలెట్ క్లీనింగ్ బ్రష్తో నాకేం నీట్గా క్లీన్ అవుతున్న ఫీలింగ్ ఉండదు కాబట్టి నేను దీన్నే ఎక్కువ యూజ్ చేస్తాను. నాకైతే 100% రిజల్ట్ వచ్చింది. మీకు కూడా రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ట్రై చేస్తే నాకు కింద కామెంట్ చేయండి అండి. చూసారు కదా బాత్రూమ్ ఎంత నీట్గా వచ్చేసిందో. పక్కన కూడా నాకైతే చాలా నీట్గా వచ్చిందండి. కొన్ని మరకలు మాత్రం పోలేదు. నేను ఇంకొంచెం రుద్దుంటే బాగుండేది అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.